అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక స్కూల్లో చిన్నపిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక మెతుకు కూడా కింద పడకుండా పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితులలో చాలామంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గా తినకుండా కింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవ పడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తూ ఉంటారు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని ఎగతాళి చేసేవారు. అరే, వీడొక్క తిండిపోతురా, ఒక మెతుకు కూడా వదలకుండా తింటాడని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజు గమనిస్తూ ఒకరోజు తన మిత్రుణ్ణి ఇలా అడిగాడు, మిగతా వాళ్ళు నేను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానమిచ్చాడు, ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకేం బాధ లేదు. అలా తినడం అన్నది నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం. అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో బాక్సులో పెట్టి పంపిస్తుంది. వండడానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి సాయంత్రానికి తెస్తాడు. ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టం కూడా నా భోజనంలో ఉంది. అలాంటప్పుడు నేను ఒక మెతుకును వృధా చేసినా వారికి అగౌరవం పరిచినట్లే. అంతేకాదు, ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు. అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా. అందుకే నేను ఎవరు నవ్వుకున్నా ఒక మెతుకును కూడా వృధా చేయను. అంతేకాదు, ఎంతో మందికి 2 పూటల కడుపు నిండా అన్నం దొరకడం లేదు, నాకు దొరికింది నా తల్లిదండ్రుల పుణ్యమా అని. మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, ఆహారాన్ని వృధా చేయకూడదని. చాలా చక్కగా చెప్పాడు. నేర్చుకోవాలని మనసు ఉంటే చాలు. చిన్న పిల్లల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచన శక్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.